ఆర్కిటెక్ట్ మనకి గీసేసి ఇదిగో మీ ఇల్లు ఇట్లా ఉంటుంది అని ఇస్తారు. ఆ బ్లూ ప్రింట్ని తీసుకుని మనం ఒక కాంట్రాక్టర్కి ఇస్తాం, లేదా మనమైనా సొంతంగా ఆ బ్లూ ప్రింట్ని పెట్టుకుని దగ్గరుండి కట్టించుకుంటాం. అంటే ఇక్కడ నిర్ణయం అయిపోయింది బ్లూ ప్రింట్లో ఏది ఎక్కడ ఉండాలి, ఏ రంగు, ఏ వస్తువు ఎక్కడ పెట్టాలి అనేది. ఇక్కడ నిర్ణయమైనట్లే కాంట్రాక్టర్ దాన్ని అమలు చేస్తాడు. ఇది మనకు తెలుసు. అలాగే మన కణము లోపలుండే న్యూక్లియస్లో DNA అని మనం వినుంటాం కదా. ఎప్పుడన్నా ఏదన్నా యాక్సిడెంట్లో చనిపోయినప్పుడు, బాంబు పేలిళ్ళప్పుడు, ఎవరైనా చనిపోయినప్పుడు కూడా చూడండి DNA పరీక్షలు చేస్తారు. వీళ్ళు ఎవరు అని తెలుసుకోవాలంటే మన తల్లిదండ్రుల నుంచి ఆ DNA మనకు ఉంటుంది కదా, అందుకని వాళ్ళ కోడ్ మన కోడ్ తెలుస్తుంది అనమాట, ఈక్వల్గా ఉంటాయి. అందుకని వాళ్ళ నుంచి వచ్చిన కోడ్ ఇదని, పలానా వాళ్ళ అబ్బాయి అని DNAలో తెలిసిపోతుంది అనమాట. అందుకని అక్కడ ప్రింట్ అవుతుంది, ఆ DNA శాసిస్తుంది అనమాట. ఏ నెలల్లో ఏ అవయవాలు ఎలా తయారవ్వాలి, ఏళ్ళ అవయవాలు లోపం రావాలన్నా అందులో రాసి ఉంటుంది అన్నమాట. ప్రతిదీ బ్లూ ప్రింట్ అన్నమాట. అక్కడ ఇచ్చిన దాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు కణము లోపల జరిగే ప్రతి చర్య ప్రతిరోజు కూడా ఆ DNA మొత్తం రికార్డెడ్ మ్యాటర్ ఉంటుంది. అందులో ఏదైతే ఆదేశాలు అక్కడి నుంచి బయటకు వస్తాయో దాన్ని కాంట్రాక్టర్ లాగా బ్లూ ప్రింట్ని కాంట్రాక్టర్ అమలు చేసి అదే నిర్మాణాన్ని అందించే ప్రయత్నం ఎట్లా చేస్తాడో, DNA అనేది ఆర్కిటెక్ట్ అయితే RNA అనేది కాంట్రాక్టర్ అనమాట. ఇక అక్కడ ఏదైతే DNA కోరుకుంటుందో ఆ కోరుకున్న ఆ ఇచ్చిన బ్లూ ప్రింట్ ప్రకారం RNA ఆ పనులన్నీ చేసేస్తుంది. వందల రకాల ఎంజైమ్స్ ఉత్పత్తి చేస్తుంది కణం. అట్లాగే కణము మన శరీరానికి బయట నుంచి మాంసకృతులు మనం అందిస్తాం, కానీ మన శరీరానికి ఇంకా అనేక రకాలైన మాంసకృతులు కావాలి, అనేక రకాల రక్షక కణాలను ఉత్పత్తి చేసుకోవాలి శరీరంలో హాని కలిగించే క్రిముల నుంచి రక్షించడానికి. అలాంటి కణజాలాన్ని, అనేక రకాలైన మాంసకృతుల్ని ఇవన్నీ కణమే ఉత్పత్తి చేస్తుంది అనమాట. ఏ ఏ చైన్లు ఎట్లా ఉండాలి అనేది లింక్ అంతా కూడా DNAలో రాసి ఉంటుంది. ఆ DNAలో మనకి ఏ వయసులో ఏ మార్పులు రావాలి, ఏ వయసులో జబ్బు వచ్చే లక్షణం మనలో ఉంది DNAలో రాసి ఉంటుంది. వీళ్ళకి పలానా వయసులో పలానా జబ్బు వచ్చే అవకాశం ఉంది అని మన ఇత్తనంలోనే ఉంటుంది. అందుకని తల్లిదండ్రుల నుంచి ఆ ఇత్తనం వచ్చిన దాన్ని బట్టే ఇక్కడ వయసులో మార్పులు కూడా మనకు వస్తుంటాయి. అందుకని మీకు డాక్టర్లు కూడా చూడండి, మీ అమ్మా నాన్నకు షుగర్ ఉందా, మీ అమ్మా నాన్నకు గుండె జబ్బులు ఉన్నాయా, ఏదైనా జబ్బులు ఉన్నప్పుడు కూడా మీ అమ్మా నాన్నకు ఉన్నాయా, మీ ఫ్యామిలీలో ఎవరికైనా ఉన్నాయా అని అడుగుతారే. ఎందుకు? వాళ్ళ ఇత్తనంలో గనక ఉంటే మీ ఇత్తనంలో కూడా అవే ఉంటాయి కాబట్టి, ఇది ఈ వయసులో ఈ జబ్బు వచ్చే రిస్క్ వాళ్ళని బట్టి నీకు ఇత్తనం రూపంలో వచ్చింది అని డాక్టర్లు నిర్ధారణ చేసుకోవటానికి ఫ్యామిలీ హిస్టరీ అడుగుతారనమాట. ఈ డేటా అంతా ఆ DNAలో న్యూక్లియస్లో ఉంటుందన్నమాట. చూడండి, అందుకనే మంచి ఇత్తనాన్ని మనం తెచ్చుకోవటం ఎంత అదృష్టమో. మనము మంచి సంతానాన్ని కణాలి అనుకుంటున్నాం, అంటే పైకి రూపం బాగుండాలనుకుంటున్నాం తప్ప లోపల అవయవాలన్నీ మంచిగా ఉండాలని మనం ఆలోచిస్తున్నామా? అలా వచ్చేటట్టు శ్రద్ధ తీసుకుంటున్నామా? లేదు. అందుకని కంటితో చూడలేని చిన్న కణము లోపల అందులో ఉండే న్యూక్లియస్లో ఈ DNA అనేది మొత్తం ఆ సాఫ్ట్వేర్ అంతా రికార్డ్ అయి ఉంటుంది. దానికి అనుకూలంగా మన వ్యవస్థ అంతా నడిచిపోతూ ఉంటుంది. ఏమి జరగాలి, ఏవి హాని కలిగించే కణాలు, ఏవి లోపలికి రానివ్వాలి, ఎప్పుడు శక్తిగా మార్చాలి, ఏవి తయారు చేయాలి, వేటిని చంపాలి, ఎప్పుడు ఎక్కువ శక్తిని విడుదల చేయాలి, ఎప్పుడు తగ్గించాలి, ఈ సమాచారం మొత్తం అక్కడ రికార్డెడ్గా ఉంటుంది. అంటే కంటితో చూడలేని చిన్న కణములో ఈ ఏర్పాటంతా ఉంటుంది. ప్రతి కణము అలా సమాచారాన్ని బట్టే పనిచేస్తుంది.
మన శరీరంలో ఉండే 125 ట్రిలియన్ కణాలు అవినాభావ సంబంధంతో ఒకదానికొకటి చక్కటి రిలేషన్తో వాటి విధులన్నీ చేస్తుంటాయి. అలా చేస్తేనే ఈ అవయవాలన్నీ పనిచేస్తున్నాయి. కొన్ని కణాలు సోమరుగా పడుకుని అబ్బా మీరు చేయండి నాకు బోరు కొట్టిందని ఇవి సోమరుగా పడుకుంటే ఇతర కణాలు బాగా పనిచేసి వీటిపైన అవి చేస్తాయా? ఉండవు. అట్లా కానీ ఏ కణానికి అట్లా సోమరితనం ఉండదు. నేను 24 గంటలు పని చేస్తున్నాను నాకేమో లంచం ఇస్తావు అని అంటే కణాలు మళ్ళా డబ్బు ఉన్నవారు డబ్బు లేనివారు, నువ్వు ఆ కులం ఇది ఈ కులం ఇది ఇంకొకళ్ళది వేరే కులం, ఈ ప్రస్తావన వాటికి ఉండదు. అందరిలో ఉన్నది ఆ కణజాలమే. అవన్నీ కలిసికట్టుగా ఉమ్మడి కుటుంబంలో పనిచేస్తాయి అన్నమాట. అవన్నీ అట్లా సజావుగా పనిచేసుకునే నియంత్రణ ఆటోమేటిక్గా కలిగి ఉన్నాయి. వాటంతటా పనిచేసుకుంటూ మనం ఆయుర్దాయం ఉన్నంత వరకు హాయిగా జీవించే ప్రయత్నం అవి చేస్తుంటే మనం ఉండబట్టలేక వాటికి అస్తమానం అడ్డు పొలలేస్తూ ఉంటాం. కోరి అనారోగ్యాన్ని తెచ్చుకునే ప్రయత్నం చేజేతులా చేస్తున్నాం. అందుకని మన రోగాలు పునాదుల్లో పడుతున్నాయి. పునాదుల్ని మార్చే ప్రయత్నం చేయటం లేదు. అందుకని వచ్చిన జబ్బు పోవటం లేదు, లేని జబ్బు భవిష్యత్తులో వచ్చేస్తున్నది. అందుకని జీవ కణాల్లో జరిగే జీవ ప్రక్రియ సజావుగా జరిగితే మనం ఆరోగ్యవంతులం. అక్కడ అపసవ్యంగా జరిగితే మనం రోగిష్ఠం అయిపోతాం. అందుచేత మనలో జీవ ప్రక్రియ సజావుగా జరగాలంటే మనం ఎలాంటి సంతానాన్ని కనాలి, సంతానాన్ని కనటానికి ముందే మనం శరీర ఆరోగ్యాన్ని ఎంత చక్కగా ఉంచుకోవాలి, ఈ రంగు రూపం ఈ ఏర్పాట్లన్నీ ఎలా వస్తాయి, మన జీన్సులు ఎలా ఉంటాయి, ఇవన్నిటి గురించి తదుపరి కార్యక్రమంలో అతి ముఖ్యమైన విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయబోతున్నాం. ఆరోగ్యానికి అవసరాలు 7 అన్నాం. అవి 7 యొక్క ప్రభావం మన కణజాలం మీద ఎలా ఉంటుందో తదుపరి కార్యక్రమంలో ఆలోచిద్దాం. చేత ఆరోగ్యవంతమైన నిర్మాణం మనం పొందాలంటే మన బాధ్యత ఎంతో రేపు తెలుసుకుందామని ఆశిస్తూ అందరికీ సెలవు. నమస్కారం.